నమస్కారం ఎన్సీ న్యూస్ కి స్వాగతం వార్తల్లోకి వెళ్లే ముందుగా ముఖ్యాంశాలు ఘనంగా మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు గాంధీ భవన్లో నివాళులర్పించిన కాంగ్రెస్ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి ప్రశాంత వాతావరణంలో గణేష్ ఉత్సవాలు జరుపుకోవాలని తెలిపిన సబ్ కలెక్టర్ అభిజ్ఞాన్ మాలవీయ ఆర్మూర్లో అధికారులతో కలిసి గూండ్ల చెరువును పరిశీలించిన సబ్ కలెక్టర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆర్మూర్లో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన కాంగ్రెస్ నాయకులు గణేష్ ఉత్సవాలకు అధికారుల ఆంక్షలు విధించడం సరికాదన్న హిందూ వాహిని కమిటీ అన్ని విగ్రహాలు గూండ్ల చెరువులోనే నిమజ్జనం చేశామని తెలిపిన కమిటీ సభ్యులు ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులతో సమావేశం నిర్వహించిన టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో కలిసికట్టుగా పనిచేయాలని పిలుపు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ విజయం సాధించే విధంగా నాయకులు కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయాలని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులతో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి వినయ్ కుమార్ రెడ్డిలు హైదరాబాద్లోని గాంధీ భవన్లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ ఆర్మూర్ నియోజకవర్గాన్ని సొంత నియోజకవర్గంలా చూసుకుంటానని, కార్యకర్తలకు నాయకులకు ఎటువంటి సమస్య వచ్చినా తాను ముందుంటానని, సమస్యను పరిష్కరించే విధంగా కృషి చేస్తానని అన్నారు. రానున్న సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, జిల్లా పరిషత్, మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అన్ని స్థానాలు కైవసం చేసుకునే విధంగా పకడ్బందీ ప్రణాళికతో నాయకులు ముందుకు పోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు. గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఆర్మూర్ డివిజన్ ప్రజలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని సబ్ కలెక్టర్ అభిజ్ఞాన్ మాలవీయ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని గూండ్ల చెరువులో నిమజ్జన ఏర్పాట్లను అన్ని శాఖల అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ గణేష్ నిమజ్జనం దృష్ట్యా గూండ్ల చెరువులో ఏర్పాట్లు చేయడం జరుగుతుందని, ప్రశాంత వాతావరణంలో నవరాత్రి ఉత్సవాలు, నిమజ్జన కార్యక్రమాలు నిర్వహించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ వెంకటేశ్వరరెడ్డి, విద్యుత్ శాఖ డిఈ రాజేశ్వరరావు, మున్సిపల్ కమిషనర్ రాజు, తహసీల్దార్ సత్యనారాయణ, విద్యుత్ శాఖ ఏడీఈలు కృష్ణ, శ్రీనివాస్, ఎస్హెచ్ఓ సత్యనారాయణ గౌడ్, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు ఉన్నారు. चतुर्थी के लिए देखने आए अरेंजमेंट्स क्या क्या है. एसीपी डीसीपी गारू भी थे, कृष्ण गारू के साथ, एमआरओ गारू के साथ. सारे अरेंजमेंट्स एज पर नॉर्म्स ही हैं. जितने भी है 2-3 बातों का हमने ध्यान रखा है. एक तो सेफ्टी ऑफ द पीपल, तो उसके लिए स्विमर्स वगैरह, माइक सिस्टम, टेंट कहाँ कहाँ लगाना है, ये सब हमने फोकस किया है. दूसरा सिक्योरिटी पर्पसेस के लिए डीसीपी गारू ने पुलिस बंदोबस्त वगैरह के बारे में हम लोगों ने डिस्कस किया है. इसके अलावा जो ट्रैक्टर्स आते उनको, ताकि वो आराम से आ सकें, पार्किंग का इशू ना हो, ट्रैफिक का इशू ना हो, उसके लिए हम लोगों ने थोड़े से अरेंजमेंट्स के लिए कहा है. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి వేడుకలను ఆర్మూర్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. వీక్లీ మార్కెట్లో గల రాజీవ్ గాంధీ విగ్రహానికి కాంగ్రెస్ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు, మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిబాబా గౌడ్, టీపీసీసీ ప్రచార కమిటీ సభ్యులు కోల వెంకటేష్లు మాట్లాడుతూ దేశ ప్రధానిగా ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలు చేపట్టిన ఘనత రాజీవ్ గాంధీకి దక్కుతుందని, భారతదేశానికి కంప్యూటర్ను పరిచయం చేసిన మహనీయుడు రాజీవ్ గాంధీ అని కొనియాడారు. ఆయన ఆశయాల సాధన కోసం నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. రాజీవ్ గాంధీ గారి యొక్క 81వ జయంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా 21వ శతాబ్దంలో మన దేశం ప్రపంచ దేశాలతో పోటీ పడుతుందంటే దానికి కేవలం కారణం రాజీవ్ గాంధీ గారు. ఆ రోజు ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయాలు, ఐటీ విప్లవం కానీ, టెలికాం విప్లవం కానీ ఆయన తీసుకోవడం వల్లనే ఈరోజు మనందరం ఈ స్మార్ట్ ఫోన్ కానీ, నెట్ కానీ, సాఫ్ట్వేర్ ఎగుమతుల్లో దేశం కానీ ఇటువంటివి ఉన్నాయి. ఒక ఈ టెలికాం, ఐటీ విప్లవమే కాకుండా ప్రతి ఫలాలు కింది స్థాయి వరకు వెళ్ళాలని చెప్పేసి గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం సాధించాలంటే గ్రామాల వరకు అధికార వికేంద్రీకరణ జరిగితేనే అభివృద్ధి దోహదపడుతుందని చెప్పేసి పంచాయతీరాజ్ చట్టం తీసుకొచ్చి యువత రాజకీయాల్లో ఉంటేనే వాళ్ళు నిర్ణయాత్మక శక్తిగా ఉంటారని చెప్పేసి యువతకు ఓటింగ్ హక్కును 18 ఏళ్లకు తగ్గించి
ఆయన యువతను రాజకీయాల్లో పాల్గొనే విధంగా చేశాడు. భారతదేశం సాంకేతిక రంగంలో ఇంత అభివృద్ధి చెందింది అంటే ఈ ఘనత రాజీవ్ గాంధీకే దక్కుతుంది. ఆయన స్మృతులు, ఆయన ఆశయాలను కాంగ్రెస్ పార్టీ కొనసాగిస్తా ఉంది. నేటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ ఆశయాలు ఏవైతే ఉన్నాయో అవన్నింటినీ తూచా తప్పకుండా పాటిస్తూ ఆయనకు ఘనంగా నివాళులర్పించడం. సెప్టెంబర్ 31లోగా పట్టణంలో వన మహోత్సవ కార్యక్రమాన్ని 100% పూర్తి చేస్తామని ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ రాజు అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కమిషనర్ రాజు మాట్లాడుతూ ఆర్మూర్ మున్సిపల్ పరిధిలో 45.3% మొక్కలు నాటడం జరిగిందని, వన మహోత్సవం సెప్టెంబర్ 31వ తేదీకి ముగుస్తుందని, అప్పటిలోగా ఆర్మూర్ పట్టణంలో 100% మొక్కలు నాటి వన మహోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని అన్నారు. అలాగే ఇన్స్టిట్యూషనల్ ప్లాంటేషన్ కూడా చేస్తాము. అవెన్యూ ప్లాంటేషన్ కూడా మనము దీంట్లో ఉంటుంది. అలాగే మీడియం ప్లాంటేషన్, MLAP కూడా ఉంటుంది. మల్టీ లేయర్ ప్లాంటేషన్, చివరిగా హోమ్ స్టేట్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఉంటుంది. ఇవన్నీ కూడా చేస్తూ సర్వైవల్ అయ్యే విధంగా చేయాలని చెప్పేసి జిల్లా కలెక్టర్ గారు కూడా ఆదేశాలు అనేది ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరానికి సంబంధించి ఎక్కడెక్కడైతే ప్లాంటేషన్ చేస్తున్నామో అక్కడ బోర్డులు కూడా ఎరెక్ట్ చేయమని చెప్పేసి చెప్పారు. ఈ పలానా అవెన్యూ ప్లాంటేషన్ సంబంధించి చేస్తే ఈ పలానా అవెన్యూ ప్లాంటేషన్ ఈ 2025-26 సంవత్సరంలో జరిగింది అనే విధంగా మేము బోర్డులు కూడా చేస్తున్నాము. అలాగే పట్టణ ప్రకృతి వనాల్లో కూడా ప్లాంటేషన్ చేసినప్పుడు కొత్తగా ఏదైతే 10% ల్యాండ్స్ అయినా సరే ఓపెన్ స్పేసెస్ లో మేము చేస్తున్నప్పుడు ఇది 2025-26 సంవత్సరంలో పట్టణ ప్రకృతి వనము లేదా 2025-26 సంవత్సరంలో ప్లాంటేషన్ చేయడం జరిగింది అనే విషయాన్ని కూడా అక్కడ బోర్డు రూపంలో ఎరెక్ట్ చేసేసి అందరికీ తెలిసే విధంగా కూడా ప్రదర్శించడం అనేది జరుగుతుంది. ఈ రోజు నుంచి కొన్ని చోట్ల బోర్డు కూడా ఎరెక్షన్ అనేది కూడా చేస్తున్నాము. మొత్తానికి సంబంధించి ఈ రోజు వరకు చూసుకున్నట్లయితే 46% అనేది మనం అచీవ్ కావడం అనేది జరిగింది. 2,38,700లో ఈ రోజుకు మనకు ట్రీ పార్క్స్ లో 13 లొకేషన్స్ లో 9,865 ప్లాంటేషన్ చేశాము. అవెన్యూకి సంబంధించి 12,000 టార్గెట్ అనేది పెట్టుకున్నాము. ఇప్పటి వరకు 870 చేసాము మేము. ఇంకా మిగతాది కూడా రాబోయే కాలంలో మేము కంప్లీట్ చేసి ఇస్తాము. సెప్టెంబర్ 31 వరకు కూడా చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇది ఆ లోపు మిగతా టార్గెట్ ని కూడా మేము పూర్తి చేస్తాము. ఫిట్టింగ్ పనులు అయితే మేము ఇప్పుడు కంప్లీట్ చేసిస్తున్నాము. మీడియం MLAPకి సంబంధించిన ప్లాంటేషన్స్ ఇంకా ఇంతవరకు ఏం జరగలేదు. మనకు ట్రీ గార్డ్స్ ఏదైతే ప్రొక్యూర్మెంట్ చేస్తామో అవి రాగానే ఈ మిగిలిన పనులు అనేది కూడా కంప్లీట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. పోలీస్ అధికారులు తక్కువ ఎత్తుగల గణేష్ విగ్రహాలను ప్రతిష్ఠించాలని చెప్పడం సరికాదని హిందూ వాహిని అధ్యక్షుడు మందుల బాలు అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని గోన్ల చెరువును హిందూ వాహిని కమిటీ సభ్యులు సందర్శించారు. ఈ సందర్భంగా బాలు మాట్లాడుతూ ఆర్మూర్ సిఐ పట్టణంలో తక్కువ ఎత్తు కలిగిన విగ్రహాలు పెట్టుకోవాలని, ఆ విగ్రహాలు మాత్రమే గూండ్ల చెరువులో నిమజ్జనం చేయాలని, ఎక్కువ ఎత్తుగల విగ్రహాలు వేరే చోట నిమజ్జనం చేసుకోమని చెప్పడం సరికాదన్నారు. పట్టణంలో ఎన్నో సంవత్సరాల నుండి గణేష్ నిమజ్జనం కేవలం గూండ్ల చెరువులో మాత్రమే కొనసాగుతుందని, అధికారులు ఆంక్షలు విధించకుండా నిమజ్జనాన్ని నిర్వహించే విధంగా గూండ్ల చెరువులో ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హిందూ వాహిని కమిటీ సభ్యులు తదితరులు ఉన్నారు. సిఐ గారు ఇప్పటి వరకు ఒక ప్యూస్ కమిటీ పెట్టి గ్రామంలో ఉన్నటువంటి సర్వసమాజ్ గాని మరియు యూత్ సంఘ సభ్యులను గాని వీళ్ళందరూ కూర్చోబెట్టి వాళ్ళందరి సమ్మతితోని కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటా ఉంది. కానీ అది చెయ్యకుండానే వారు సొంతంగా నిర్ణయాలు తీసుకొని 10 గణపతుల కంటే ఎక్కువ పెట్టొద్దు, లేదు గుండె చెరువులకు పోవద్దు, లేదు ఎటో తీసుకుపోండి అని చెప్పడం అంటే ఈ చరిత్రలో ఎక్కడ కూడా ఆర్మూర్ చరిత్రలోనే ఎప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి ఎప్పుడు కూడా జరగలేదు. అంత నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటే మీకున్నటువంటి పరిస్థితులను బట్టి మీరు తీసుకోండి. కానీ హిందువులకు సంబంధించినటువంటి హిందూ బంధువులకు మొట్టమొదటి పండుగ వినాయకుడి పండుగ. ఈ యొక్క వినాయకుడి పండుగ ద్వారానే హిందువులందరూ కూడా మొదటి కార్యక్రమం స్టార్ట్ అవుతా ఉంది. కానీ మీరు మొదటి కార్యక్రమానికే వెనకడుగు వేస్తాము, కావలిస్తే పెద్ద గణపతులు పెడితే మేము కేసులు చేస్తాము, లోపడేస్తామంటే ఇట్లాంటి తాటాకు చప్పుట్లకు ఏ హిందూ బంధువులు ఎవరు కూడా భయపడే ప్రసక్తే లేదు. మేము పుట్టకన ముందు మా తాతల కాలం నాటి నుండి కూడా ఇక్కడ నిమజ్జనం జరుగుతా ఉన్నది. కానీ ఇప్పుడు వచ్చి అధికారులు అక్కడ చేయకూడదు, మీరు ఇష్టం ఉన్న దగ్గర చేయాలి, అలా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తప్పు. అలా చేస్తే మేము ఎవరు కూడా ఇక్కడ భయపడే వాళ్ళు లేరు. మళ్ళీ ఆర్మూర్లో ఎవరు కూడా హిందువులు గాని సర్వ సమాజ్ గాని హిందూ వాహిని కమిటీ గాని ఎవరు కూడా భయపడరు, మీరు భయపెట్టిస్తే. కాబట్టి అధికారులందరూ కూడా మా అందరికి హిందూ బంధువులకు సహకరించాలి. ఎప్పట్లా
ఇలాగా కార్యక్రమాలు నిర్వహించేలా ప్రోత్సహించాలి. డీజేలు అన్నారు, డీజేలు పెద్ద శబ్దాలతో పెద్ద పెద్ద సెటప్స్ మాకొద్దు. మేము కూడా మా సర్వ సమాజ్ వాళ్ళు చెప్పినట్టు మేము కూడా దానికి ఏకీభవిస్తాం. మేము చిన్న సౌండ్స్ తో భక్తి శ్రద్ధమైన పాటలతో మేము ముందుకు సాగుతాం. మీకు భక్తి శ్రద్ధలు లేకుండా ఏమన్నా పాటలు వినబడితే మీరు సీజ్ చేయండి. అంతేగాని గణపతి కూర్చుండబెట్టు లేదు. గణపతి స్పాట్లలోకి వచ్చి మీరు రిజిస్ట్రేషన్లు చేయండి అని, గణపతి స్పాట్లలోకి వచ్చి మీకు 5 లక్షల జుర్మానా ఇస్తాం, మీకు 1 సంవత్సరం జైలు శిక్ష ఇస్తామని ఊరుకుంటారా? మీరే పెట్టుకోండి గణపతులన్నీ, మా గణపతి చందాలన్నీ తీసుకొచ్చిస్తాం. మీరే గణపతులు పెట్టుకొని, మీరే నిమజ్జనం చేసుకొని, మీరే ఉత్సవాలు జరుపుకోరు. మీరు ఎట్లా చేస్తారో ఈ సంవత్సరం చూపెట్టుర్రి. నెక్స్ట్ ఇయర్ నుంచి కూడా మేము కూడా చేస్తాం. హైదరాబాద్ గాంధీ భవన్లో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా వినయ్ రెడ్డి మాట్లాడుతూ, భారతదేశంలో ఐటీ రంగానికి పునాదులు వేసిన మహనీయుడు రాజీవ్ గాంధీ అని, భారీ విదేశీ పెట్టుబడులను ఆకర్షించి దేశాన్ని అన్ని రంగాల్లో రాజీవ్ గాంధీ ముందుంచారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని లయన్స్ కంటి ఆసుపత్రిలో బుధవారం సందర్భంగా ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ భుజంగర్ రెడ్డి మాట్లాడుతూ, ఆర్మూర్ పట్టణంలోని లయన్స్ కంటి ఆసుపత్రిలో ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి కంటి అద్దాలు, మందులు పంపిణీ చేయడం జరుగుతుందని, పట్టణ పరిసర ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు దృష్టి లోపాలు ఉంటే ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి అద్దాలు అందిస్తామని అన్నారు. కంటి ఆసుపత్రి ఆర్మూర్ నవనాథలో ప్రతిరోజు కంటి పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు కంటి పరీక్షలు నిర్వహిస్తాము. ఉచితంగా కంటి ఆపరేషన్లు నిర్వహించడం జరుగుతుంది. ప్రతి గురువారం మోతిబిందు ఉన్న వారికి ఉచితంగా కంటి ఆపరేషన్ నిర్వహిస్తున్నాము. ప్రతి మంగళవారం, ప్రతి శుక్రవారం కూడా అతి తక్కువ ధరలో మోతిబిందు తీసివేసి లోపల ఇంట్రాఆక్యులర్ లెన్స్ IOL వేయడం జరుగుతుంది. ఇక్కడ అన్ని రకాల కంటి పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. పరిసర గ్రామ ప్రజలు ఇట్లాంటి సేవలను వినియోగించుకొని ఎక్కువ ఖర్చులో ఎక్కువ ట్రీట్మెంట్ తీసుకోగలరని కోరుతున్నాను. మరి లైట్స్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలో కంటి పరీక్షలు నిర్వహించి వారిలో దృష్టిలోపం ఉన్న పిల్లలకి సెలెక్షన్ చేసుకొని వారికి ఉచితంగా కంటి అద్దాలు ఇవ్వడానికి కూడా లైన్స్ ఆధ్వర్యంలో నిర్ణయం చేయడం జరిగింది. వారికి కూడా ఉచితంగా కళ్ళద్దాలు ఇస్తారు. ఎస్ఆర్ఎస్పీ డ్యామ్ నీటి మట్టం పెరగడంతో ప్రాజెక్టు పరిసరాల్లో పర్యాటకులు భారీగా తరలివస్తున్నారు. పచ్చని ప్రకృతి అందాలు, నీటి పొంగు, వరద ప్రవాహం కలిసిపోవడంతో ప్రదేశం ఒక మినీ ఊటీగా మారింది. ప్రత్యేకంగా యువత, కుటుంబాలతో వచ్చిన పర్యాటకులు ఫోటోలు, సెల్ఫీలతో మునిగి తేలుతున్నారు. డ్యామ్ వద్ద ఏర్పాటు చేసిన వ్యూయింగ్ పాయింట్లు, రహదారి వెంటగల ప్రదేశాలు, నీరు పొంగి పారే వరద కాలువలు ఇవన్నీ సెల్ఫీ స్పాట్లుగా మారాయి. ప్రత్యేకంగా నీటి అలల్లో దూకుతూ రావడం, గేట్లు ఎత్తివేత దృశ్యం చూసి పర్యాటకులు ఉత్సాహంగా సెల్ఫీలు తీసుకుంటూ సందడి చేస్తున్నారు. ఇంత దగ్గరగా ప్రకృతి సోయగాలు చూడడం చాలా అరుదని, నీటి ప్రవాహం శబ్దం, చల్లని గాలి, అలల ఉప్పెన చూడడమే ఓ మధురానుభూతి. ఇక్కడ ఫోటోలు తీయడం జీవితాంతం గుర్తుండే అనుభవమని పర్యాటకులు అంటున్నారు. అధికారులు హెచ్చరిస్తూ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, రక్షణ కంచెలను దాటరాదని, నీటి ప్రవాహం వద్దకు దగ్గరగా వెళ్ళరాదని, చిన్న పిల్లలను కంటికి రెప్పలా చూసుకోవాలని సూచిస్తున్నారు. ఈ నెల 16 నుండి 18 వరకు ఐపీ స్టేడియం ఆదిలాబాద్లో జరిగిన 5వ సీనియర్ బేస్బాల్ పోటీలలో తొర్లికొండ జెడ్పీహెచ్ఎస్ విద్యార్థులు మహిళల విభాగంలో గేడం వనజ, కోండ్ర వైష్ణవి పాల్గొని జట్టు విజయంలో కీలక పాత్ర పోషించి బంగారు పతకాలు అందుకున్నారు. పురుషుల విభాగంలో వేముల రామ్చరణ్, మేఘావత్ శివలు పాల్గొని తృతీయ బహుమతి సాధించి కాంస్య పతకాలు అందుకున్నట్లు పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ గంగమోహన్ తెలిపారు. ఈ నెల 18, 19 తేదీలలో రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో జరిగిన స్కూల్ గేమ్స్ అండర్-15 వాలీబాల్ పోటీల్లో జిల్లా జట్టు తరపున పాఠశాల విద్యార్థి రాజు పాల్గొన్నాడు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు జక్రన్పల్లి మండల విద్యాధికారి శ్రీనివాస్ మాట్లాడుతూ, పాఠశాల విద్యార్థులు బేస్బాల్ మరియు వాలీబాల్ క్రీడలలో
రాష్ట్ర స్థాయి పోటీల్లో రాణించడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ భవిష్యత్తులో మరింత మంది క్రీడాకారులను తీర్చిదిద్దుతామన్నారు. రాష్ట్ర పోటీలలో గెలుపొందిన క్రీడాకారులకు మండల విద్యాశాఖ మరియు పాఠశాల తరపున అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు సాయిలు, గంగాధర్, సునీత, మాలతి, కృష్ణ, పల్లె గంగాధర్ మరియు ఓఎస్ శేఖర్లు పాల్గొన్నారు. వివిధ స్థాయిలలో జరిగినటువంటి బేస్బాల్ పోటీ మరియు వాలీబాల్ పోటీలలో పాల్గొనడం జరిగింది. తొలికొండ నుండి బేస్బాల్ పోటీలకు సంబంధించి సీనియర్ గర్ల్స్ విభాగం లోపల వనజ, వైష్ణవి పాల్గొని వీళ్ళు రాష్ట్ర స్థాయి లోపల ఫస్ట్ ప్లేస్ లో నిలిచి గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రత్యేకంగా వాళ్ళకి అభినందనలు తెలియజేస్తూ అదేవిధంగా బాయ్స్ నుంచి థర్డ్ ప్లేస్ లో నిలవడం జరిగింది. వాళ్ళకు బ్రాంజ్ మెడల్ వచ్చింది. వాళ్ళని కూడా ప్రత్యేకంగా అభినందించడం జరుగుతుంది. తొలికొండ పాఠశాల నుండి వాలీబాల్ లో పాల్గొన్న మా విద్యార్థి రాజు జిల్లా స్థాయి లోపల సెలక్షన్ అయి రాష్ట్ర స్థాయి లోపల పార్టిసిపేట్ చేయడం జరిగింది. హెచ్జిఎఫ్ తరఫున నేషనల్ సెలక్షన్ లోపల రాష్ట్ర స్థాయిలో పార్టిసిపేట్ చేసి రావడం జరిగింది. ఈ సందర్భంగా రాజును కూడా ప్రత్యేకంగా ప్రధానోపాధ్యాయులుగా, తర్వాత మండల విద్యాశాఖ అధికారిగా మేము, తర్వాత ఉపాధ్యాయ బృందం అందరం కూడా అభినందించడం జరిగింది. భవిష్యత్తు లోపల మున్ముందు ఇంకా మంచి సెలక్షన్స్ లో పాల్గొని రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి వరకు ఎదగాలని ఈ సందర్భంగా వాళ్ళని ఆశీర్వదిస్తూ అభినందించడం జరిగింది. వేల్పూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మండల స్థాయి టీఎల్ఎం బోధనోపకరణల ప్రదర్శన కార్యక్రమాన్ని మండల విద్యాశాఖ అధికారిని రేణుక ప్రారంభించారు. ఈ సందర్భంగా మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలో తయారు చేసినటువంటి వివిధ ప్రయోగాలను పరిశీలించి వాటి నుండి 10 ఉత్తమ బోధనోపకరణలను ఎంపిక చేసి వారికి బహుమతి ప్రదానం చేస్తూ జిల్లా స్థాయికి ఎంపిక చేయడం జరిగిందని ఎంఈఓ రేణుక తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యను అందించడంలో భాగంగా ప్రతి పాఠశాలలో విద్యార్థుల నైపుణ్యాలను పెంపొందించడం కోసం విద్యా బోధనలో భాగంగా విషయం చక్కగా అర్థం చేసుకోవడం కోసం ఈ ప్రయోగాలు, ఉపకరణాలు చాలా చక్కగా తోడ్పడతాయని, ఇదే స్ఫూర్తిని నిరంతరం కొనసాగించి విద్యార్థులలో మంచి నైపుణ్యాలను పెంపొందించాలని సూచించారు. జిల్లా స్థాయికి ఎంపికైన ప్రయోగాలు జిల్లా స్థాయి నుండి రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యే విధంగా కృషి చేయాలన్నారు. ఈ సందర్భంగా జెడ్పీహెచ్ఎస్ వేల్పూర్ గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు రాజన్న మాట్లాడుతూ మండలంలోని అన్ని పాఠశాలల నుండి చక్కని బోధనోపకరణలను ప్రదర్శించారని, వీటి ద్వారా విద్యార్థులకు నిరంతరం బోధన చేయడం వల్ల విద్యార్థులకు నాణ్యమైన బోధన అందించడం జరుగుతుందని, దానికి ప్రతి ఒక్క టీచర్ కృషి చేయాలన్నారు. వేల్పూర్ మండల కేంద్రంలో సిపిఎస్ రద్దు కొరకై పిఆర్టీయూ-టీఎస్ మహాధర్నా పోస్టర్ ఆవిష్కరించారు. వేల్పూర్ మండల కేంద్రంలో నేడు మండల విద్యా వనరుల కేంద్రం ఆవరణలో పిఆర్టీయూ-టీఎస్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 1న హైదరాబాద్లో జరగనున్న సిపిఎస్ రద్దు కొరకై మహాధర్నా పోస్టర్లను పిఆర్టీయూ-టీఎస్ వేల్పూర్ మండల శాఖ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి సెప్టెంబర్ 1న హైదరాబాద్లో తలపెట్టిన సిపిఎస్ రద్దు కొరకై మహాధర్నా కార్యక్రమానికి వేల్పూర్ మండలంలో పనిచేసే ఉద్యోగ, ఉపాధ్యాయులంతా పెద్ద ఎత్తున తరలి రావాలని అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బోడ దేవానందం, సివి నరసింహరావు కోరారు. వేల్పూర్ మండలంలోని అంక్సాపూర్ ఉన్నత పాఠశాలలో భౌతిక ఉపాధ్యాయులు రఘునాథ్ ఆధ్వర్యంలో విద్యార్థుల చేత మట్టి గణపతి చేయించి గ్రామంలోని ప్రజలకు పంపిణీ చేయడం జరిగిందని గెజిటెడ్ ప్రధానోపాధ్యాయురాలు మల్లీశ్వరి తెలిపారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అంక్సాపూర్ పాఠశాలలో భౌతిక రసాయన శాస్త్రం బోధిస్తున్న పసుపుల రఘునాథ్ గత 18 సంవత్సరాల నుండి పనిచేసిన వివిధ పాఠశాలలో మట్టి గణపతులను విద్యార్థుల సహాయంతో తయారు చేయించి వాటిని ఉచితంగా గ్రామంలో గల ప్రజలకు పంచుతున్నారని పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆర్ మల్లీశ్వరి తెలిపారు. ఈ సందర్భంగా భౌతిక శాస్త్ర ఉపాధ్యాయులు పసుపుల రఘునాథ్ మాట్లాడుతూ తాను 2009 నుండి మట్టి గణపతులను తయారు చేస్తూ గ్రామాలలో గల ప్రజలకు ఉచితంగా పంచుతూ పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నానన్నారు. తాను పనిచేసిన పాఠశాలలో లక్కోరా, ఆర్మూర్ మండలంలో గల సుర్బిరియాల్ గ్రామంలో ప్రస్తుతం పనిచేస్తున్న జెడ్పీహెచ్ఎస్ అంక్సాపూర్ నందు ప్రతి సంవత్సరం మట్టి వినాయకులను తయారు చేస్తూ గ్రామంలో గల ప్రజలకు ఉచితంగా పంచడం జరుగుతుందని, అదేవిధంగా మట్టి మహాగణపతిని తాను తయారు చేస్తూ పాఠశాలలో ప్రతిష్ఠించి సమీప చెరువులో నిమజ్జనం చేయడం జరుగుతుందని అన్నారు. ఈ సందర్భంగా తాను 18 సంవత్సరాల నుండి ఈ విధంగా పర్యావరణ పరిరక్షణలో
తాను ముందున్నందుకు గర్వంగా ఉందన్నారు. మట్టి వినాయకుల ప్రాముఖ్యత తెలుపుతూ మట్టి విగ్రహాలను పూజించి చెరువులలో నిమజ్జనం చేయడం వల్ల చెరువులో గల నీరు పరిశుద్ధంగా మారడమే కాకుండా చెరువు అడుగున మట్టి చేరి నీరు నిల్వ ఉండునట్లు చేయునన్నారు. ప్రతి సంవత్సరం సుమారుగా 250 విగ్రహాలను తయారు చేస్తూ ఉచితంగా పంచడం జరుగుతుందని, పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి గణపతులను పూజించడం బాగుంటుందన్నారు. ప్రస్తుతం ప్రజలు పీఓపీతో తయారు చేయబడిన పెద్ద పెద్ద విగ్రహాలను పూజించి వాటిని చెరువులలో నదులలో నిమజ్జనం చేయడం వలన రసాయన పదార్థాల వల్ల నీరు కలుషితమవడమే కాకుండా ఆ నీటిని త్రాగిన జంతువులకు అనేక రోగాలు వస్తాయన్నారు. అంతేకాకుండా జలచరాలు ఈ రసాయనాల వలన బతకడం కష్టమన్నారు. ప్రజలందరూ తప్పకుండా మట్టి విగ్రహాలను పూజిస్తూ చెరువులలో నిమజ్జనం చేసి ప్రకృతిని కాపాడంలో అందరూ భాగస్వామ్యం కావాలని ఈ సందర్భంగా తెలిపారు. గణేష్ చతుర్థి సందర్భంగా మన సింగరాల్ ఉన్నత పాఠశాల యందు దాదాపుగా 250 మట్టి విగ్రహాలు తయారు చేయడం జరిగింది. 2011 నుంచి మన గ్రామంలో తయారు చేయిస్తూ ఇంటికి ఉచితంగా ఈ మట్టి విగ్రహాలను పంచడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమస్యల్లో పిఓపితో తయారు చేసినటువంటి విగ్రహాలను ప్రతి గ్రామంలో ప్రతిష్ఠించి పూజిస్తున్నారు. వాటిని మనము చెరువులో కానీ నదిలో కానీ మనము నిమజ్జనం చేయడం వల్ల ఆ నీరు కలుషితమై దాంట్లో జీవించేటటువంటి జలచరాలన్నీ కూడా చనిపోవడం జరుగుతుంది. అదేవిధంగా నీటి కాలుష్యం కూడా జరుగుతుంది. దానికి ప్రత్యామ్నాయంగా మనందరం కూడా మట్టి వినాయకుల్ని పూజించి ఈ విగ్రహాన్ని మనం ఒకవేళ నిమజ్జనం చేసినట్లయితే మనం చెరువులో కానీ నదులలో కానీ ఉన్నటువంటి నీరు శుద్ధి అవ్వడమే కాకుండా దాంట్లో జీవించేటువంటి ప్రాణులకు మనం హాని కల్పించకుండా మనం ఉన్న వాళ్ళమైతే. బాల్కొండ మండలం కిసాన్ నగర్లో 2 పేద మహిళలకు ఆర్మూర్ రూరల్ సిఐ శ్రీధర్ రెడ్డి కుట్టు మిషన్ను పంపిణీ చేశారు. బాల్కొండ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో కుట్టు మిషన్లను అందజేశారు. ఈ సందర్భంగా సిఐ శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ లయన్స్ క్లబ్ సేవలను ఇలాగే కొనసాగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా లయన్స్ క్లబ్ చైర్మన్ చాకులింగం, బాల్కొండ లయన్స్ క్లబ్ అధ్యక్షుడు దినేష్ పటేల్, కోశాధికారి వంశీరెడ్డి, బాల్కొండ ఎస్ఐ శైలేందర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అవసరం ఉన్న వారికి ఈరోజు కుట్టు మిషన్లు పంపిణీ చేయడం జరిగింది. కార్యక్రమంలో లింగయ్య గారు వీళ్ళందరూ కూడా లయన్స్ క్లబ్ తరఫున పాల్గొనడం జరిగింది. నేను మా ఎస్ఐ గారు వచ్చి ఈ కుట్టు మిషన్లు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. మంచి ప్రోగ్రామ్, ఇలాంటి ప్రోగ్రాంలు ఇంకా లయన్స్ క్లబ్ నిర్వహించాలని కోరుకుంటూ వాళ్ళకు ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. పాల్కొండ మండల కేంద్రంలో బుధవారం మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 81వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వెంకటేష్ గౌడ్, సీనియర్ నాయకులు ఇనోస్, వాహబ్, సయ్యద్ మజార్, చాట్ల నరేష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బాల్కొండ మండలం కిసాన్ నగర్లోని లయన్స్ భవనంలో బుధవారం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. బాల్కొండ లయన్స్ క్లబ్ అధ్యక్షుడు దినేష్ పటేల్ అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. లయన్స్ క్లబ్ జిల్లా చైర్మన్ చాకులింగం మనవడు పుట్టినరోజు సందర్భంగా కార్మికులకు అన్నదానం ఏర్పాటు చేశామని తెలిపారు. అన్నదానంలో పైప్ కంపెనీ, బీడీ కంపెనీల కార్మికులు పాల్గొన్నారు. మూర్తాడ్ మండల కేంద్రంలోని ప్రజా నిలయంలో రాజీవ్ గాంధీ జయంతిని నిర్వహించినట్లు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముత్యాల రాములు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజీవ్ గాంధీ దేశానికి సాంకేతిక రంగంలో చేసిన కృషి మరువలేనిదని కొనియాడారు. రాజీవ్ గాంధీ ఆశయాలను సాధిద్దామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆనంద్, అనిల్, గంగ నర్సయ్య, మహిపాల్, రంజిత్, నావి తదితరులు పాల్గొన్నారు. సిపిఎస్ రద్దు కోసం మహాధర్నా పోస్టులను ఆవిష్కరించామని మోతాడ్ మండల పిఆర్టీయూ అధ్యక్షుడు ప్రవీణ్ తెలిపారు. సిపిఎస్ను రద్దు చేసి ఓపీఎస్ను పునరుద్ధరించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతూ పిఆర్టీయూ టీఎస్ రాష్ట్ర సంఘం పిలుపు మేరకు సెప్టెంబర్ 1వ తేదీన జరుప తలపెట్టిన మహాధర్నాను విజయవంతం చేయాలని ఈరోజు మహాధర్నా పోస్టర్ను మోతాడ్ మండలంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు ప్రవీణ్ మాట్లాడుతూ ఉద్యోగ ఉపాధ్యాయులకు గుదిబండగా మారిన సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి ఓపీఎస్ విధానాన్ని పునరుద్ధరించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి ప్రగతి కుమార్, మండల అసోసియేట్ అధ్యక్షులు రవి, మండల కార్యదర్శి రాములు, ఉపాధ్యాయులు అశోక్, శ్యామ్, రమణాచారి, దీపిక, పద్మ, భూలక్ష్మి, సురేష్ తదితరులు పాల్గొన్నారు. సెప్టెంబర్ 1 పిఆర్టీయూ టీఎస్
ఆధ్వర్యంలో మహాధర్నాకు పిలుపునివ్వడం జరిగింది. ఈ ధర్నా 10 గంటల నుండి 4 గంటల వరకు ఇందిరా పార్క్ హైదరాబాద్ లో జరుగుతుంది. దీనికి మన PIT ఎమ్మెల్సీ పరన్న గారు, అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులు గుండు లక్ష్మణ్ గారు, అదేవిధంగా దామోదర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో CPS విధానాన్ని రద్దు చేసి OPS విధానాన్ని పునరుద్ధరించాలని చెప్పేసి మహాధర్నాకు పిలుపునివ్వడం జరిగింది. కాబట్టి మన మోట్కట్ మండలంలోని అనేక మంది ఉపాధ్యాయులు ఆ ధర్నాలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము. నేటి కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేసినటువంటి మండల, జిల్లా, రాష్ట్ర బాధ్యులు, అదేవిధంగా ప్రాథమిక సభ్యులు, అదేవిధంగా ఉపాధ్యాయులందరికీ కూడా PRT మోర్చర్ మండల శాఖ పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. ఘనంగా మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు. గాంధీ భవన్లో నివాళులర్పించిన కాంగ్రెస్ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి. ప్రశాంత వాతావరణంలో గణేష్ ఉత్సవాలు జరుపుకోవాలని తెలిపిన సబ్ కలెక్టర్ అభిజ్ఞాన్ మాలవీయ. ఆర్మూర్లో అధికారులతో కలిసి గూండ్ల చెరువును పరిశీలించిన సబ్ కలెక్టర్. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆర్మూర్లో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి. రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన కాంగ్రెస్ నాయకులు. గణేష్ ఉత్సవాలకు అధికారుల ఆంక్షలు విధించడం సరికాదన్న హిందూ వాహిని కమిటీ. అన్ని విగ్రహాలు గూండ్ల చెరువులోనే నిమజ్జనం చేశామని తెలిపిన కమిటీ సభ్యులు. ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులతో సమావేశం నిర్వహించిన TPCC అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్. స్థానిక సంస్థల ఎన్నికల్లో కలిసికట్టుగా పనిచేయాలని పిలుపు. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.